ఓఎన్జీసీ అధికారులకు భూములిచ్చిన రైతులను నిలువునా ముంచేశారు. తమ భూములను లీజుకు తీసుకుని తమ భూముల్లో ఉన్న కోట్లాది రూపాయల విలువైన సహజ వాయువు నిక్షేపాలను తీసుకొని పోయి తమను మాత్రం ఓఎన్జీసీ అధికారులు నిలువునా ముంచేస్తున్నారని పెద్దపళ్ళ తదితర గ్రామాలలోని ఓఎన్జీసీ కార్యకలాపాల నిమిత్తం భూములు లీజుకు ఇచ్చిన రైతులు ఓఎన్జీసీ అధికారుల ఎదుట తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కొత్తూరు సెంటర్లోని ఓఎన్జీసీ కాలుష్య నియంత్రణ బోర్డును ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నిశాంతి, రామచంద్రాపురం ఆర్డీఓ అఖిల సమక్షంలోనే ఓఎన్జీసీకి భూములిచ్చిన రైతులు ఓఎన్జీసీ అధికారుల తీరుపై తీవ్రంగా ధ్వజమెత్తారు. రైతుల తరపున పెద్దపళ్లకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు సలాది నాగేశ్వరరావు మాట్లాడుతూ ఓఎన్జీసీ అధికారులు తమకు లీజుకు భూములిచ్చిన రైతులను నట్టేట ముంచేస్తున్నారన్నారు. ఒకసారి భూములు లీజుకు తీసుకున్నాక బయట లీజు ధరలు పెరిగినా వీరు మాత్రం పాత లీజునే చెల్లిస్తున్నారన్నారు. ఓఎన్జీసీ అధికారులు రైతుల నుంచి భూములు తీసుకున్నాక ఆ రైతులకు ఏ అవసరం వచ్చినా భూమిని అమ్ముకోవడానికి కానీ ఎవరి వద్దనైనా తనఖా పెట్టుకొని రుణం తెచ్చుకోవడానికి కానీ ఉండడం లేదన్నారు. ఆఖరికి బ్యాంకులను సైతం రుణాలు ఇవ్వడం లేదన్నారు. భూములకు సంబంధించి ఏదైనా అంశాన్ని నివేదించుకుందామనుకుంటే ఓఎన్జీసీ అధికారులు స్థానికంగా అందుబాటులో ఉండాలని, పోని రాజమహేంద్రవరం వెళితే అక్కడ సైతం అందుబాటులో ఉండాలని, ఒక అధికారిని కలిస్తే పై అధికారి వద్దకు వెళ్ళమని, ఆ అధికారి వద్దకు వెళితే ఇంకా పై అధికారి వద్దకు వెళ్ళమని చెబుతారని ఇలా రైతులను నానా ఇబ్బందులు పెడుతున్నారన్నారు. స్వయంగా తన కుటుంబ సభ్యులకు సైతం ఈ పరిణామం ఎదురైందన్నారు. ఓఎన్జీసీ అధికారులు సహజవాయువును తీసుకుని వెళ్ళిన తరువాత లీజు ముగిసిన తరువాత తమ భూములు వ్యవసాయ యోగ్యంగా ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఓఎన్జీసీకి భూములు ఇచ్చిన చిన్న సన్నకారు రైతుల స్థితి అగమ్య గోచరంగా ఉందని, వారి ఇంట్లో ఏ విధమైన అవసరానికి చివరకు వైద్య ఖర్చుల నిమిత్తమైన, పిల్లల చదువుల నిమిత్తమైన సదరు భూమిని అమ్ముకోవడానికి ఉండడం లేదని అన్నారు. అనంతరం రైతులంతా కలిసి తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జాయింట్ కలెక్టర్ నిశాంతి ఓఎన్జీసీ అధికారులకు అందజేశారు. లీజు డబ్బులు అప్పుడెప్పుడు అంత లీజు ఇస్తున్నారు, ఇప్పుడు అంతే లీజు ఇస్తున్నారండి. మాకు 20 సంవత్సరాల నుంచి లీజు పెరుగుతలేదండి. పెరిగిందో లేదో కూడా మాకు తెలుస్తలేదండి. అప్పుడు 24,000 చెక్ పడుతుందండి, 31,000 పడుతుందండి. అప్పుడు అంతే వేసారండి. సంవత్సరానికి 2 సార్లు వేస్తారమ్మా. మాకు మయంగానే ఈ అపరాలు వేసుకుంటే అవకాశం ఉందమ్మా. అపరాల డబ్బులు కూడా వేస్తారన్నారు. అపరాల డబ్బులు కూడా మాకు వేయలేదమ్మా. అపరాలంటే మినువులు పెసలు మయంగా వేసుకుంటామమ్మా. వ్యవసాయానికి తొలకనే దాల్వ అయిన తర్వాత వేసుకుంటామమ్మా. వేస్తలేదమ్మా. మాకు అప్పుడు వచ్చిన తహసీల్దార్ గారు, మీరు 5 సంవత్సరాలు దాటితే మీ భూమి కొనేసుకుంటామని చెప్పి, రెండు కూడా ఏదీ లేదండి. రెండు కూడా ఏమీ ఇస్తలేదండి. మేము ఒక్కొక్కరు 22 సెంట్లు ఒకరు ఇచ్చామండి, 40 సెంట్లు ఇచ్చాం, 55 సెంట్లు ఇచ్చాం, 2 ఎకరాలు 8 సెంట్లు ఇచ్చాం, 50 సెంట్లు ఇచ్చాం, 95 సెంట్లు ఇచ్చాం, 45 సెంట్లు కూడా ఇచ్చామండి. మీరు మా కన్సర్న్ చేయలేదమ్మా. మాకు ఆ పొలాలు అమ్ముకుంటేనే కానీ మాకు దారి లేదమ్మా. మమ్మల్ని ఇంకోటి ఏంటంటే గౌరవం ఏంటంటే అమ్మా, బ్యాంకు లోన్లనే మాకు ఇస్తలేదమ్మా. అసలు మాకు బ్యాంకులో 1,00,000 రూపాయలు తీసుకున్నామండి, కట్టేసిందామండి. మళ్ళీ తిరిగేస్తారని వెళ్తే మీకు బ్యాంకులోనేమో ఓఎన్జీసీ వాళ్ళు రెడ్ మార్క్ పెట్టేసారు మీ మీద. ఇంక మీకు బ్యాంకులోనే దగ్గర మాకు 35 ఎకరాలు బ్యాంకు లోన్కి అర్హులు కాదమ్మా మేము. అలాగే మాకు బ్యాంకు లోన్కి వెళ్ళకపోతే మాకు పిల్లలు చదువుకుంటున్నారు. బ్యాంకు లోన్లు కూడా ఇస్తలేదమ్మా మాకు. ఓఎన్జీసీ వారు తక్షణం మాకు ఈ నెలాఖరు లోపల జేసీ గారు మేడం గారి దగ్గర ప్రామిస్ చేసి మా ప్రాబ్లం సెటిల్ చేయకపోతే మేము ఓఎన్జీసీ జేసీ మేడం గారు ఎదుర్కొన్నాం. మేము మా పిల్లల్ని, మా భార్యల్ని